ఒక అమ్మాయికి మేనమామతో ఇచ్చి పెళ్లి చేశారు. ఓ బిడ్డ కూడా పుట్టారు. నేను చదువుకోవాలని ఉందని మేనమామని అమ్మాయి అడిగింది. ఏం చదువుతావంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాస్తానంది. సరే ఎక్కడంటే హైదరాబాద్ కోచింగ్ తీసుకుంటానంది. సరే పంపించాడు. మేనమామ తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించారు. అక్కడికి వెళ్ళాక ఇంకొక అబ్బాయిని ప్రేమించింది. నాకు ఈ భర్త వద్దు, నాకు ఈ కాపురం వద్దు, నేను విడాకులు తీసుకుని వేరుగా అబ్బాయితో ఉంటానంది. 4 సార్లు కొట్టారు ఇంట్లో వాళ్ళు. అయినా సరే ఆ అబ్బాయితోనే ఉంటానంది. సరే విడాకులు తీసుకోవడానికి అక్కడికి వెళ్ళి మాట్లాడదాం ఊరికని తీసుకొచ్చి అమ్మాయిని చంపేశారు. తల్లి, తండ్రి, తాత కలిసి. ఆ అమ్మాయి ఇట్లా తీసుకెళ్తున్నప్పుడే తన కొత్త బాయ్ ఫ్రెండ్ కారణంగా పాత భర్తని వదిలేసేటటువంటి సందర్భంలో తను ఏదైనా చేస్తారని ఒక వీడియో చేసి నేను కనుక రాకపోతే ఈ వీడియోని పోలీసులకి ఇవ్వు అని చెప్పింది. ఆ అబ్బాయి శక్తి యాప్ అంటే ఇదివరకు దిశ యాప్నే పేరు మార్చి శక్తి యాప్ అని పెట్టారు ఈ ప్రభుత్వం వచ్చాక. ఆ యాప్లో వీడియో అప్లోడ్ చేశాడు హైదరాబాద్ నుంచి. ఆ యాప్లో ఆ వీడియోను చూసి ఈ పోలీసులు ఆ ఇంటికి వెళ్తే అప్పటికే అమ్మాయి 6 రోజులు అయిపోయింది చచ్చిపోయి. అమ్మాయి అంత్యక్రియలు కూడా చేసేశారు. ఈ వీడియో ఆధారంగా ఇప్పుడు తల్లి, తండ్రి, తాతని అరెస్ట్ చేశారు. తాజాగా జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది శ్రీకాకుళం జిల్లా బ్రాహ్మణ తరలకు చెందిన దుంపల హరిణిని టెక్కలి మండలం సొర్లిగాం గ్రామానికి చెందిన మేనమామ దంతేశ్వరరావుకి ఇచ్చి పెళ్లి చేశారు. వీళ్ళొక కొడుకున్నాడు. పెళ్ళయ్యాక డిగ్రీ పూర్తి చేసిన హరిణి గ్రూప్ 1 సాధించాలని లక్ష్యంతో హైదరాబాద్లో శిక్షణ తీసుకుంది. ఈ క్రమంలో ఆమెకు హైదరాబాద్కి చెందిన నాగేంద్రతో పరిచయం ఏర్పడింది. దీంతో భర్తకు విడాకులు ఇచ్చి నాగేంద్రను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీని కుటుంబ సభ్యులు సహించలేక పలుమార్లు హరిణిని నిర్బంధించి కొట్టేవాళ్ళు. వీటి మీద హరిణి గతంలోనే హైదరాబాద్లోని బాలానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. స్వగ్రామానికి వెళ్ళి విడాకుల వ్యవహారం తేల్చేసుకుని వద్దామని హరిణి తల్లిదండ్రులు నమ్మబలికి గత నెల 30న హైదరాబాద్లో బయలుదేరి 31న శ్రీకాకుళం జిల్లా సొర్లిగాంకి ఆమెను తీసుకెళ్లారు. కుటుంబీకులే అపాయం తలపెట్టే ప్రమాదం ఉందని అనుమానించిన హరిని స్వగ్రామానికి వెళ్ళేటప్పుడు సెల్ఫీ వీడియోని రికార్డు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది.